హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రైడే బాక్స్ ఆఫీస్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే, ప్రజెంట్ ఇండియన్ సినిమాలో పుష్ప 2 అనేది ఇండస్ట్రీ సినిమాగా ఉంది. మరి ఈ సీక్వెల్ సినిమాని ఏ సీక్వెల్ సినిమాతో మన పాన్ ఇండియా హీరోలు కొడతారు, హై ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అనేది ఒకసారి మనం చూస్తే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సీక్వెల్ సినిమాలు ఏవేవి ఉన్నాయో ఒకసారి చూద్దాము. కల్కి 2, సలార్ 2, వార్ 2, కాంతారా 2, దేవరా 2, జై హనుమాన్, యానిమల్ పార్క్. సో ఈ సినిమాలు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకోవాల్సింది సలార్ 2 గురించి మాట్లాడుకుందాం. సలార్ 2 సలార్ 2 అనే సినిమా ప్రభాస్ గారికి ఒక కంబ్యాక్ సినిమా లాంటిది. అంటే ఆయన బాహుబలి 2 తర్వాత ప్రభాస్ అనే వ్యక్తికి తను ఒక మాస్ సినిమా తీస్తే దాని యొక్క కంబ్యాక్ ఎలా ఉంటుంది అనేది మనకి సలార్తో ప్రూవ్ అయింది. సో ఆబ్వియస్లీ సలార్ 2కి ద మోస్ట్ యాంటిసిపేటెడ్ సీక్వెల్స్లో సలార్ 2 కూడా ఉంటుంది. సో దాని తర్వాత చూసుకుంటే కల్కి 2. సో కల్కి కూడా నార్త్ లేదు, సౌత్ లేదు, అసలు దుమ్ము దులిపేసింది. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఒక క్లాస్ మూవీతో ప్రభాస్ వస్తున్నాడు, ఎలా ఉంటుంది ఏంటి అని అనుకున్నారు. కానీ కంటెంట్ ఈస్ ద కింగ్. క్లాస్ లేదు, మాస్ లేదు, కంటెంట్ ఈస్ ద కింగ్ అని చెప్పేసి ప్రూవ్ చేసింది. సో మంచి వర్సటైల్ మూవీతో మన ముందుకు వచ్చినటువంటి నాగ్ అశ్విన్ మరియు ప్రభాస్ సో ఇండియా వైడ్గా దుమ్ము రేపింది అసలు. సో నెక్స్ట్ కల్కి 2 కూడా హై ఛాన్సెస్ ఉన్నాయి. సో దీని తర్వాత మాట్లాడుకోవాల్సి వస్తే కాంతారా 2. రిషబ్ శెట్టి తన స్వీయ దర్శకత్వంలో మన ముందుకి వచ్చినటువంటి సినిమా ఇది. అసలు ఈ సినిమా నిజంగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయాల ఈ రేంజ్ హిట్ కొడుతుంది ఇండియా వైడ్గా, అసలు దీనికి ఇంత రిసెప్షన్ వస్తుంది, ఆడియన్స్ దీన్ని ఇంతలాగా ఓన్ చేసుకుంటారని చెప్పేసి. సో ఆబ్వియస్లీ కాంతారా 2 ఖచ్చితంగా లిస్ట్లో ఉండాల్సిందే. సో దాని తర్వాత చూసుకుంటే కనుక వార్ అనే సినిమా హృతిక్ రోషన్ ప్లస్ టైగర్ ష్రాఫ్ 2019లో వచ్చినటువంటి సినిమా అది. సో అంటే యష్ రాజ్ ఫిలిమ్స్ వాళ్ళ యూనివర్స్ లో తీసినటువంటి చాలా సినిమాల్లో ఈ వార్ సినిమా కూడా ఒకటి. వార్ సినిమా కూడా నెక్స్ట్ లెవెల్ రిసెప్షన్ వచ్చింది. సౌత్ పక్కన పెడితే సౌత్ లో కూడా డబ్ చేసి రిలీజ్ చేసినప్పటికీ నార్త్ లో ఎక్కువ వచ్చింది రిసెప్షన్. సో ఆబ్వియస్లీ సౌత్ లో కూడా ఈ మధ్య ఇంకా అది ఇదని లేదు, అన్ని సినిమాలు చూస్తున్నారు కాబట్టి ఆబ్వియస్లీ వార్ 2 కూడా ఎన్టీఆర్ సౌత్ చూసుకుంటాడు, హృతిక్ రోషన్ నార్త్ చూసుకుంటాడు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ గారికి ఇండియా వైడ్ రికగ్నైజేషన్ వచ్చింది కాబట్టి సో ఆబ్వియస్లీ వార్ 2 కూడా హై ఛాన్సెస్ ఉన్నాయి. సో దీని తర్వాత చూసుకుంటే సో జై హనుమాన్ మూవీ, ఖచ్చితంగా జై హనుమాన్కి కూడా దీంట్లో కూడా మన రిషబ్ శెట్టి గారు యాక్ట్ చేస్తున్నారు కాబట్టి సో రిషబ్ శెట్టి గారి 2 సినిమాలు ఉన్నాయి, ప్రభాస్ అన్నవి 2 సినిమాలు ఉన్నాయి. కల్కి 2, సలార్ 2 అండ్ రిషబ్ శెట్టివి 2 సినిమాలు ఉన్నాయి. ఒకటి జై హనుమాన్, ఇంకొకటి కాంతారా 2. సో ఈ 2 కూడా, ఈ 4 కూడా ఒక సింగిల్ హీరోవి 2 పాన్ ఇండియా సినిమాలు అయితే మనకు ఉన్నాయి. సో వార్ 2 అండ్ దేవరా 2 ఎన్టీఆర్వి 2 సినిమాలు ఉన్నాయి. సో దేవరా 2 మరి ఇప్పుడు ప్రజెంట్ ఎన్టీఆర్ గారు వార్ 2 చేస్తున్నారు, తర్వాత ప్రశాంత్ నీల్తో చేస్తున్నారు కాబట్టి ఇమీడియట్గా వచ్చే సినిమా అయితే కాదు, కొంచెం టైం పడుతుంది. కాకపోతే దేవరా 2 వచ్చిన తర్వాత మరి దాని యొక్క సిచ్యువేషన్ అంటే ఇప్పుడు వార్ 2 లాంటి సినిమా చేసిన తర్వాత ఆబ్వియస్లీ దాని తర్వాత వచ్చేటువంటి సినిమాల తాలూకు ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది, ఎన్టీఆర్ గారి సినిమాల తాలూకు ఇంపాక్ట్. సో ఏదైతే ఈ సినిమా ఉందో దేవరా 2, సో అది కూడా ఈ వరుసలో వేసుకోవచ్చు. అంటే మన పాన్ ఇండియా హీరో తాలూకు సీక్వెల్స్ మూవీస్ లిస్ట్లో ఇది కూడా వేయచ్చు. సో ఫైనల్గా మాట్లాడుకోవాల్సి వస్తే యానిమల్ పార్క్. సందీప్ బంగారెడ్డి ఇండియాలోనే మోస్ట్ యాంటిసిపేటెడ్ డైరెక్టర్ అయిపోయాడు ఆఫ్టర్, అంటే ఒక రాజమౌళి, ఒక సందీప్ బంగారెడ్డి, ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిందే. ఒక సుకుమార్. సో ఖచ్చితంగా అంటే ఒక సినిమాతోనే, అంటే సుకుమార్ గారికి ఆబ్వియస్లీ ఆయన ఎవరో తెలియదు, ఆబ్వియస్లీ పుష్పతో రంగస్థలంతో సౌత్ ఇండియా వైడ్ నార్త్ చూసిన తర్వాత మూవీ లవర్స్ తెలిసింది, కానీ ఓవరాల్గా ఆడియన్స్ తెలిసింది మాత్రం సుకుమార్ గారు పుష్ప అనేటువంటి ఆ 2 పార్ట్స్ ద్వారానే, పార్ట్ 1, పార్ట్ 2. సో ఆబ్వియస్లీ ఆ లిస్ట్లోకి సందీప్ బంగారెడ్డి గారు ఉంటారు, ఖచ్చితంగా ఉండి తీరుతారు. సో అటువంటి సందీప్ బంగారెడ్డి నుంచి వస్తున్నటువంటి స్పిరిట్ పక్కన పెడితే ఇప్పుడు ఆయన దాని తర్వాత సీక్వెల్ తీసినట్టు మూవీ యానిమల్ పార్క్. సో యానిమల్ పార్క్ కూడా హై ఛాన్సెస్ ఉన్నాయి పుష్ప 2 యొక్క రికార్డు బద్దలు కొడతాయి. సో ఇవన్నీ లిస్ట్లో చూసుకుంటే నాకు పర్సనల్గా హై ఛాన్సెస్ ఎక్కువ, అది ఇది ఖచ్చితంగా కొడుతుందిరా, అటు నార్త్ లేదు, సౌత్ లేదు, అన్ని లాంగ్వేజ్లో కూడా దుమ్ము లేపే కలెక్షన్లు రాబడుతుంది అని నేను పర్సనల్గా ఫీల్ అయ్యేది మాత్రం కాంతారా 2. ఎందుకంటే కాంతారా సినిమా మన మట్టి సినిమా, అది అంటే మన సౌత్ మట్టి తాలూకు సినిమా కాబట్టి, పైగా డివోషనల్ మూవీ కాబట్టి
ఇటు జై హనుమాన్ మీద ఉంది, అటు కాంతార 2 మీద కూడా ఉంది. కానీ నాకు ఎక్కువగా అయితే కాంతార 2 అయితే గట్టిగా కొడతదేమో అనిపిస్తుంది. నెక్స్ట్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ అవ్వబోయేటువంటి పొటెన్షియల్ ఉన్న సినిమాగా నాకు కాంతార 2 అయితే అనిపిస్తుంది. సో మీకు ఏ సినిమా అనిపిస్తుంది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.